మనం ఈరోజు గురువు శని డబుల్ ట్రాన్సిట్ అంటారు. అంటే రెండు గ్రహాలు ఒకే భావం మీద గనక దృష్టి సాధించినప్పుడు ఆ యొక్క భావం ఫలకృతం అవుతుంది. మనం చూడండి, చాలా అంశాలు గృహం కట్టుకోవాలనుకుంటాం, విద్య పూర్తి చేసుకోవాలనుకుంటాం, కొన్ని బ్యాక్లాగ్స్ మిగిలిపోతుంటాయి. వివాహం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఒక స్థలం కొనుక్కోవడం కానివ్వండి, ఇలాగ అనేకమైనటువంటి అంశాలు. లేదా ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నాం, అగ్రిమెంట్ కంప్లీట్ అవ్వట్లేదు, లేకపోతే ఇలా అనేకమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క లగ్నం నుంచి చంద్రుడు రాశి కంటే లగ్నం చాలా బలమైనటువంటిది గుర్తుపెట్టుకొని, చంద్రరాశి బలమైనది కాదని కాదు, లగ్నం ప్రధానంగా తీసుకోవాలి. మనకి జన్మజాతకాన్ని రీడ్ చేసేటప్పుడు కూడా లగ్నం నుంచే చూసుకుంటాం. కావున లగ్నం నుంచి ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఏ భావం మీద పడుతుంది, అలా ఆ భావం పడ్డప్పుడు మరి అది ఎంత ఫలకృతం అవుతుంది. దాంతోపాటు కుజకేతువులు కూడా కలిసి ఉన్నారు ఇప్పుడు మనకి. దాని ద్వారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ డబుల్ ట్రాన్సిట్ మరియు కుజకేతువుల యొక్క ప్రభావం ఎంతకాలం ఉంటుంది. డబుల్ ట్రాన్సిట్ దాదాపుగా 1 year ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం పాటు ఏ లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ విషయాల పట్ల కుజకేతువుల వల్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి మీకు ఈ శని గురువుల యొక్క డబుల్ ట్రాన్సిట్ 6వ స్థానంలో చూపిస్తుంది దాని యొక్క శుభ ప్రభావం. దీనివల్ల ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ 6వ స్థానం అనేటువంటిది అప్పు లభించేటువంటి స్థానం. డైలీ లైఫ్ ఇంకొంచెం ఇంప్రూవైజ్డ్గా అవ్వడానికి, మెచ్యూర్డ్గా అవ్వడానికి, మీ యొక్క డైలీ లైఫ్ ఇప్పటివరకు ఉన్నటువంటి లైఫ్కి ఇక్కడ నుంచి ఒక 1 year ఉండేటువంటి లైఫ్కి చాలా తేడా ఉంటుంది. ఏమిటండి అంటే చాలా మెచ్యూరిటీగా మీ యొక్క రోజును ప్రారంభిస్తూ ఉంటారు. మీ యొక్క లైఫ్లో అనేకమైన అంశాలు గతంతో పోల్చుకుంటే కనుక చాలా అంటే లేదు, నేను కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను, కొంత ధర్మబద్ధంగా జీవిస్తున్నాను, ఇటువంటి విషయాలను ఎంతో నైపుణ్యంగా చేస్తున్నాను, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతుంది. డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడైనా 6th house మీద ఉన్నప్పుడు. మరియు అప్పు లభించడానికి, ఓడీలు లభించడానికి కూడా చక్కగా యోగిస్తుంది. మరియు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కానీ, కాంపిటేటివ్ రిలేటెడ్ వాటిలో కానీ చక్కగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి శని గురువులతో పాటు 2వ స్థానంలో కుజకేతువుల యొక్క సంబంధం కూడా ఏర్పడింది. కాబట్టి ఇది ఒక పిశాచి యోగంగా చెప్తారు. అయితే 2వ స్థానం ధనస్థానం కాబట్టి మీరు ఎవరికైనా మనీ విషయంలో, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లేదా అన్నదమ్ముల వరుస వాళ్ళకి, వీళ్ళకి ఎవరికైనా మీరు ధనాన్ని ఇచ్చే విషయంలో లేదా వాళ్ళ నుంచి మీరు ఏదైనా ధనాన్ని పొందే విషయంలో, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో చాలా 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 కేర్గా ఉండండి. తొందరపడి ఫినాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ధనమే ముఖ్యంగా ఇక్కడ మీకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇద్దరి మధ్య ఉండేటువంటి రిలేషన్ని పాడు చేయడానికి. ఇక్కడ ఎందుకు అంటే 2వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఏదైనా ల్యాండ్కి ధనాన్ని ఇస్తున్నారు, పలానా దగ్గర ఏదో ఒక భూమి కొనుక్కుంటున్నారు, ఒక 300 గజాలు 500 గజాలు, ఒక ఎకరమో ఎన్నో మొత్తం మీద కొనుగోలు చేసేటప్పుడు కోసం మనం ఏం చేస్తాం, తీరా డబ్బులు ఇచ్చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ రోజుకల్లా వాళ్ళు ఏం చెప్తారంటే, లేదండి ఆ పేపర్లు మా బాబాయ్ దగ్గర ఉండిపోయాయి, లేకపోతే ఇంకోటి ఏదో డబ్బు కట్టాలి, అది విడిపించుకుంటున్నాము, డబ్బులు కట్టేసాం, ఆ పేపర్స్ రావాలి, ఏవో సమ్ లిటిగేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కంప్లీట్గా మీరు ఏదైతే భూమిని కొంటారో ఆ భూమికి సంబంధించినటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, సరైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్న వాటికి నేను ధనాన్ని కడుతున్నానా లేదా అనేటువంటి అంశాలు చాలా స్పష్టంగా నిర్ధారించుకున్న తర్వాతే మీరు ధనం ఇవ్వండి ఎవరికైనా సరే, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ₹1 వస్తుంది, ₹1 వెళ్తుంది. 2వ స్థానంలో కుజకేతువులు ఉన్నప్పుడు, ముఖ్యంగా కేతువు సంవత్సరంన్నర పాటు ఇక్కడ ఉంటాడు కాబట్టి గణపతిని తలుచుకోండి. కానీ కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఓం గణపతయే నమః, ఓం స్కందాయ నమః, ఈ నామస్మరణ వల్ల ఫినాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. మీకు ధనం వచ్చినా, తీసుకున్నా, ఇస్తున్నా సరే దానివల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ పిశాచి యోగం ఏదైతే ఉందో, మరి పర్సనల్ చార్ట్లో ఎవరికైనా డబుల్ ట్రాన్సిట్ ఏ భావం మీద పడితే ఎటువంటివి వాళ్ళు ఫ్రూట్ఫుల్ పొందుతారు. ఎందుకంటే అసలు మనం ఇంకా ఈ జన్మలో మనం ఇది ఫ్రూట్ పొందుతామా లేదా అనుకునేటువంటి దానికి ఈ డబుల్ ట్రాన్సిట్ చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని గురుకర్మ యోగము అని కూడా ఉంటారు జన్మజాతకంలో. అంటే శని గురువులు, కర్మ అంటే శని, జీవుడు గురువు, కారకుడు గురువు. దీనివల్ల ఎవరికైనా ఈ కాంబినేషన్ పర్సనల్ చార్ట్లో ఉన్నట్లయితే వాళ్ళు టీచింగ్స్ లైన్స్లోకి వెళ్ళడానికి, అకౌంటింగ్ రంగాల్లోకి వెళ్ళడానికి, మరియు ధర్మబద్ధంగా జీవితం సాగించడానికి, ధర్మానికి వ్యతిరేకంగా ఉండాలంటే వాళ్ళకి ఎక్కడా కూడా మనసు ఒప్పుకోదు ఈ గురుకర్మ యోగం ఉన్నటువంటి వారికి. దాంతోపాటు కేతు సంబంధం వచ్చిందనుకోండి, ఉదాహరణకి వాళ్ళకి గురుకర్మ యోగా విత్ ఆధ్యాత్మిక యోగం కూడా ఏర్పడుతుంది.
సో ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ డబుల్ ట్రాన్సిట్ కనుక ఎవరికైనా వాళ్ళ పర్సనల్ చార్ట్లో జన్మలగ్నం మీద సంబంధం ఏర్పడింది అనుకోండి, వాళ్ళు 100% ధర్మబద్ధంగా ఉంటారు. కాకపోతే లగ్నాధిపతి కూడా బాగుండాలి అక్కడ. అలా కాదండి మాకు సెకండ్ హౌస్ కనెక్టివిటీ వచ్చింది గురుకర్మ యోగం, అలాంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే స్కూల్స్ కాలేజెస్, ముఖ్యంగా 9th హౌస్ బాగుందండి, 4th హౌస్ బాగుంది, ధనయోగం బాగుంది, ఒక మంచి నేను పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజ్ పెట్టిన వాళ్ళ జాతకాలు కనుక చూసినట్లయితే వాళ్ళకి గురుకర్మ యోగంతో పాటు మంచి ధనయోగం ఉన్నప్పుడు కొన్ని వందల సెంటర్స్ ఓపెన్ చేయడము, కొన్ని అంటే అసలు ఎవరు ఊహించనంత దీంట్లో ఎడ్యుకేషన్ లైన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అదేవిధంగా 3వ స్థానంలో ఉంది గురుకర్మయోగం. మంచి సహోదరులు ధర్మబద్ధంగా ఉండేటువంటి అన్నదమ్ముల చెల్లెలు వాళ్ళకు ఉంటారు. 4వ స్థానంలో ఏర్పడింది. దాంతోపాటు కుజుడు కూడా బాగున్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏంటంటే చక్కగా వీళ్ళు సంస్థలు ఏర్పాటు చేయడానికి మరియు భూమి మూలంగా ధనం సంపాదించడానికి యోగిస్తుంది. 5వ స్థానంలో కనుక ఈ గురుకర్మ యోగం ఏర్పడిందండి, అదేవిధంగా పంచమాధిపతి కూడా బాగున్నాడు అన్నప్పుడు చక్కటి సంతానం సరైన సమయంలో ఏర్పడుతూ ఉంటుంది. 6వ స్థానంలో కనుక ఉన్నట్లయితే వీళ్ళు తీసుకున్న అప్పును ధర్మబద్ధంగా తీర్చగలుగుతారు. 7వ స్థానంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ధర్మబద్ధంగా ఉండడం. 8వ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే పూర్వీకుల ఆస్తులు రావడం. 9వ స్థానంలో ఉన్నప్పుడు మంచి గురువులు వీళ్ళకి లభించడం, మీరు మంచి గురువుగా పేరు ప్రఖ్యాతలు పొందడం. 10వ స్థానంలో ఏర్పడినప్పుడు మంచి అంటే ఇక్కడ చూడండి మనకు ఒక్కోసారి సరైన సమయంలో సరైనటువంటి కంపెనీలో వాళ్ళకి జాబ్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే దశమాధిపతి కూడా బాగుండాలి. అదేవిధంగా ఏకాదశ స్థానంలో ఏర్పడినప్పుడు వ్యాపారాన్ని ధర్మబద్ధంగా చేస్తారు. 12వ స్థానంలో ఏర్పడినప్పుడు గురుకర్మ యోగం. వీళ్ళు ఎక్కడా కూడా అంటే వీళ్ళ యొక్క వివాహ జీవితాన్ని ధర్మబద్ధంగా గడపడానికే చూస్తారు. గురువు ఉన్నా లేకపోతే గురువు శనులు కలిసి ఉన్న 12వ స్థానం మీద దృష్టి ఉన్నా కూడా. అయితే ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ ఇచ్చేటువంటి కాంబినేషన్ అంటారు దీన్ని గురుకర్మ యోగం. మీ జన్మజాతకంలో ఏదైనా పలానా భావం మీద ఉంది కానీ ఆ భావాధిపతి కూడా బాగున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ భావాన్ని మీరు పొందుతారు. కొంతమంది అంటుంటారు చూసారు ఏమిటోనండి నేను జీవితాంతం కష్టపడ్డానే అసలు ధనవంతుడిని అవుతాను అవను అని భయం వేస్తుందని. ఇటువంటి వారికి ధనస్థానం కనుక మీకు ధనాధిపతి బాగున్నాడు అన్నప్పుడు మీరు ఒక హోప్ పెట్టుకోవచ్చు జీవితంలో. ఎస్ నేను ఖచ్చితంగా ఏదో రోజు కేఎఫ్సి అధినేత చూడండి ఆయన 70వ ఏట 65-70వ ఏట ఆయన మొత్తం ఆయన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించగలిగాడు. అంటే ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ యొక్క జాతక చక్రంలో ఒక గొప్ప యోగం ఇలాంటి డబుల్ ట్రాన్సిట్ యోగం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి లైఫ్ అనేటువంటిది ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇవన్నీ వదిలిపెట్టేసి కేవలం ఏలినాటి శని వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, కాల్సర్ప యోగం వల్ల ఇబ్బంది పడుతున్నాను అని బాధపడుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏ మహాదశ నడుస్తుంది ఇది కేవలం తాత్కాలికమే. కొన్నిసార్లు కొన్ని మహాదశలు 5-6 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఉన్నప్పుడు 5-6 ఏళ్ళ తర్వాత మీకు బాగుంటుంది. ఒక్కోసారి కొన్నిసార్లు కొన్ని కష్టం కూడా రావడం మంచిగా జరుగుతుంటుంది. అంటే ఎలా అంటే ఆ పర్టికులర్ పీరియడ్లో స్ట్రగుల్ అయినప్పుడు మనిషి చాలా స్ట్రాంగ్ అవుతాడు. ఆ స్ట్రాంగ్ మైండ్ స్ట్రాంగ్గా ఉండేటువంటి విల్ పవర్ వాళ్ళ లైఫ్లో ఒక స్టేజ్కి తీసుకెళ్తుంది. అంటే మీరు ఒక స్టేజ్కి వెళ్ళాలని యోగం ఉన్నప్పుడు చాలామంది ఏమంటుంటారంటే ఏమండి ఎవరు చూసినా నా జన్మజాతకంలో అద్భుతమైన యోగం ఉంది, చాలా పెద్ద కోటీశ్వరులు అవుతావు అంటున్నారు, కానీ నేను చూస్తే ఇన్ని కష్టాలు పడుతున్నాను ఏమిటిది అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఏ కోటీశ్వరుడైనా ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఒకప్పుడు కష్టపడ్డ వ్యక్తే. ఆ కష్టపడ్డాడు కాబట్టే సఫర్ అయ్యాడు కాబట్టే అంత స్ట్రాంగ్ అవుతాడు. మిమ్మల్ని స్ట్రాంగ్ చేయాలంటే ఫస్ట్ గ్రహం ఒక కష్టాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. కష్టం ఇవ్వకుండా స్ట్రాంగ్ అవ్వలేరు ఎవరు. మనం మజిల్స్ పెంచాలన్నా మన బాడీకి మన మజిల్స్కి ఫస్ట్ కష్టాన్ని ఇవ్వాలంటే ఒక పెయిన్ ఇవ్వాలి. పెయిన్ ఇచ్చిన తర్వాతే అది స్ట్రాంగ్ అవుతుంది. సో మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, మీరు ఎటువంటి కష్టాల్లో ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా మెయిన్గా ఇవాళ రేపు అప్పులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అప్పుల బాధలతో. కాబట్టి ఓం అపర్ణాయే నమః. ఫైనాన్షియల్ గ్రోత్కి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం. లేదండి నాకు హ్యాపీనెస్ లేదు, బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ లేవనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభచంగికాయే నమః. అలా కాదు నాకు మంచి జాబ్ రావట్లేదు అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలు మీకు బాగుంటుంది.